హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో మరొకసారి పంజాబ్ కింగ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ని ఇంకా బెటర్ చేసుకుందని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్. సో మరోసారి ముంబై ఇండియన్స్ చేతికలో పడిందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. గైస్, మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు పంజాబ్ కింగ్స్ నుంచి అదేవిధంగా ముంబై ఇండియన్స్ నుంచి కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ముందుగా పంజాబ్ కింగ్స్ నుంచి రికార్డ్స్ కనుక చూస్తే నిన్న రైల్ రికల్టన్ యొక్క వికెట్ హర్షదీప్ సింగ్ తీసుకోవడం ద్వారా 5వ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్తో పాటు 4వ ఇండియన్ ఫాస్ట్ బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు. టోటల్గా 101 వికెట్స్ తీసుకున్నాడు ఇప్పటివరకు హర్షదీప్ సింగ్. సో ఐపీఎల్లో ఇది మొత్తం టోటల్గా వికెట్స్ కనుక చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ట్రెంట్ బోల్ట్ 144 వికెట్స్తో ఉన్నాడు. అదేవిధంగా 114 వికెట్స్తో జయదేవ్ ఉన్నత్కర్, 106 వికెట్స్తో ఆశీష్ నెహ్రా, 102 వికెట్స్తో జహీర్ ఖాన్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అది కూడా క్వింటన్ డికాకే చేయడం విశేషం. క్వింటన్ డికాక్ నమోదు చేసిన రికార్డ్స్ ఒక్క సెంచరీతో పలు రికార్డులు అయితే క్రియేట్ అయ్యాయి, బద్దలయ్యాయి కూడా కొన్ని. సో ఇప్పటివరకు సెంచరీస్లో 9 సెంచరీస్ అయితే చేశాడు క్వింటన్ డికాక్ టోటల్గా. ఈ 9 సెంచరీస్లో విరాట్ కోహ్లీ, రైలీ రెసో, సైజాద్ ఫర్హాన్తో కలిసి సంయుక్తంగా 4వ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా 3 వేరువేరు జట్లతో 100 చేసినటువంటి మొదటి ఆటగాడిగా మొదటి సౌత్ ఆఫ్రికన్గా రికార్డు నెలకొల్పాడని చెప్పుకోవచ్చు. ఈయనతో పాటు కేఎల్ రాహుల్, సంజు శాంసన్ కూడా వేరు టీంలతో సెంచరీలు అయితే నమోదు చేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు వికెట్ కీపర్లే కావడం మరో విశేషం. అదేవిధంగా రోహిత్ శర్మ రికార్డు 109, అదేవిధంగా 105 రికార్డును కూడా క్రాస్ చేశాడు క్వింటన్ డికాక్ 112 రన్స్ వేసి. దాంతోపాటు లెండిన్ సిమన్స్ 114 రన్స్ అయితే చేశాడు పంజాబ్ కింగ్స్ తరపు నుంచే. తన యొక్క రికార్డును అయితే దాటలేదు, కాకపోతే 2వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడని చెప్పుకోవచ్చు. సో ఇవి గైస్ రికార్డ్స్. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది పంజాబ్ కింగ్స్. సో ఈ విషయంలో ఫస్ట్ స్టార్టింగ్ అయితే పర్వాలేదన్న స్టార్ట్ అయితే వచ్చింది ముంబై ఇండియన్స్కి. అయితే 12 స్కోర్ ఉన్నప్పుడు ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ డేంజర్ బ్యాటర్స్ అయితే అవుట్ అవడం జరిగింది. హర్షదీప్ సింగ్ ఆ ఓవర్లో ఇద్దరు డేంజర్ బ్యాటర్స్ని అయితే అవుట్ చేయడం జరిగింది. ఫస్ట్ రైల్ రికల్టన్ 2 రన్స్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. వీళ్ళిద్దరు అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 12. అక్కడ నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. నమందీర్ వర్సెస్ క్యూడికే. రోహిత్ శర్మకి ప్రత్యామ్నాయంగా వచ్చాడు ఓపెనర్గా. సో ఓపెనర్గా వచ్చి మొట్టమొదటి మ్యాచ్లోనే సెంచరీతో కదం తొక్కాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 28 బాల్స్లో తను 50 చేసుకున్న తర్వాత 29 బాల్స్లోనే నమందీర్ కూడా తన యొక్క హాఫ్ సెంచరీని కూడా నమోదు చేశాడు. ఇద్దరు కలిసి 123 పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసిన తర్వాత 135 దగ్గర నమందీర్ 50 చేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. అక్కడ నుంచి హార్దిక్ పాండ్యా 14 రన్స్ చేసి ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ మంచిగా అద్భుతమైన క్యాచ్ అయితే పట్టుకోవడం, అంటే గాల్లోనే ఉండి
ఎయిర్లోనే బాల్ని విసిరేయడం జరిగింది. ఆ తర్వాత బాట్లెట్ అద్భుతమైన క్యాచ్ అయితే తీసుకోవడం జరిగింది. అది కూడా మార్కో యాన్సన్కి వచ్చింది ఆ వికెట్. సో తత్ఫలితంగా 114 రన్స్కి అయితే 14 రన్స్కి అయితే హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత మిగతా వారంతా లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే విజృంభించారో 88 రన్స్తో, రుతర్ఫర్డ్ ఈసారి మాత్రం ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు 1 రన్కి. తర్వాత తిలక్ వర్మ మరొకసారి పూర్ ఫామ్ కంటిన్యూస్ 4 రన్స్కి తను కూడా అవుట్ అయిన తర్వాత అంతో ఎంతో 190 వరకు వచ్చింది. 196 స్కోర్ అయితే చేయగలిగింది. అంటే దాంట్లో మేజర్ రోల్ అనేది క్యూడికేదే అని చెప్పుకోవచ్చు, క్వింటన్ డికాక్ది. సో 112 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. 8 4లు 7 6ల సహాయంతో తన యొక్క ఇన్నింగ్స్ అయితే ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు మినహాయిస్తే ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. డబుల్ డిజిట్స్లో చెప్పాలి అంటే హార్దిక్ పాండ్యా అంత. వీళ్ళు ముగ్గురు మాత్రమే ఇంతవరకు స్కోర్ అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మిగతా వారంతా తేలిపోయారు. ఇక వికెట్స్ కనుక చూస్తే హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అదేవిధంగా శశాంక్ సింగ్ అండ్ ఆల్సో మార్కో యాన్సన్కి 1 వికెట్ వచ్చింది. అండ్ 1 వికెట్ అయితే రన్నర్ రూపంలో పోయింది, అది కూడా తిలక్ వర్మది. 6 రన్స్ వేసి తను రన్అట్గా అయ్యాడని చెప్పుకోవచ్చు. 8 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన పంజాబ్ కింగ్స్కి సూపర్ స్టార్ట్ అదిరిపోయే స్టార్ట్ అయితే వచ్చింది. 40+ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ప్రియాంశ్ ఆర్య 15 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అదే ఓవర్లో సెట్ అయినటువంటి కూపర్ కనోలి తను వేసిన నెక్స్ట్ ఓవర్లోనే కూపర్ కనోలి వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అల్లా గజన్ఫర్ తనకు 2 వికెట్లు వచ్చాయి. షార్దుల్ ఠాకూర్కి 1 వికెట్ వచ్చింది. మిగతా వారు అంతా తేలిపోయారని చెప్పవచ్చు. బుమ్రా మరొకసారి తేలిపోయాడు. అయితే బుమ్రా విషయంలో ఒకటి హార్దిక్ పాండ్యా చేసింది ఒకటి కాంట్రవర్సీగా మారింది గైస్, అది చెప్తాను మ్యాచ్ చివర్లో. తర్వాత అయితే వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ అండ్ ప్రభ్సింద్రన్ సింగ్ ఇద్దరు కలిసి లాస్ట్ వరకు వండి మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారనుకుంటున్న టైంలో పార్ట్నర్షిప్ మంచిగా బిల్డ్ అవుతూ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య. అయితే 66 రన్స్కి శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత షార్దుల్ ఠాకూర్ మంచి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసిన తర్వాత లాస్ట్లో మార్కస్ స్టాయినిస్ వచ్చి మ్యాచ్ని అయితే ముగింపు పలికాడని చెప్పుకోవచ్చు 10 రన్స్ వేసి. సో టోటల్గా ఈ వరకైతే మ్యాచ్ అయితే సాగిందని చెప్పుకోవచ్చు. ఈ వరకైతే మ్యాచ్ అయితే సాగింది. తర్వాత నుంచి మంచిగా స్టార్ట్ అయితే ఎక్కడ కూడా ముంబై ఇండియన్స్ మ్యాచ్లో ఉన్నట్టు అని అయితే అనిపించలేదని చెప్పుకోవచ్చు. క్యాచెస్ కొన్ని డ్రాప్ అయ్యాయి. అయితే రాయల్ రికిల్టన్కి కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది. తను 50 లోపే అవుట్ అయ్యేవాడు. బట్ ఉన్న ఆపర్చునిటీని 2 హ్యాండ్స్తో చక్కగా గ్రాప్ చేసుకోగలిగాడని చెప్పుకోవచ్చు క్వింటన్ డికాక్. సో టోటల్గా 16.3 ఓవర్స్లోనే ఈ 197 రన్స్ అయితే చేజ్ అయితే అయిపోయింది. సత్ఫలితంగా 9 పాయింట్స్తో అగ్రస్థానంలో పంజాబ్ కింగ్స్ అయితే ఉండడం జరిగింది. ఆర్సీబీని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక కాంట్రవర్సీ అని చెప్పాను కదా గైస్, కాంట్రవర్సీ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేస్తున్న టైంలో హార్దిక్ పాండ్యా ఆర్గ్యూ చేయటం, తనకి నచ్చినట్టుగా ఫీల్డ్ పెట్టుకోవడం, హార్దిక్ పాండ్యాకి నచ్చినట్టుగా ఫీల్డ్ పెట్టుకోవడం జరిగింది. బుమ్రాకి నచ్చినట్టుగా ఫీల్డ్ పెట్టలేదు. ఇందులో ఎవరిది తప్పు? ముంబై ఇండియన్స్ బిఫోర్ హార్దిక్ పాండ్యా ఎలా ఉంది, ఆఫ్టర్ హార్దిక్ పాండ్యా ఎలా ఉంది? గైస్ హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ఉండవచ్చు, నేను కాదనను గైస్. బట్ ముంబై ఇండియన్స్ పరంగా ఒక్కసారి ఆలోచించండి. ముంబై ఇండియన్స్ ఎంటైర్ టీం పరంగా ఆలోచించండి. ఫ్యాన్ వార్స్ పక్కన పెట్టండి. ఫ్యాన్ వార్స్ కాకుండా నన్ను ట్రోల్ చేసినా పర్వాలేదు గైస్. కాకపోతే ఏంటంటే టీం పరంగా ఒక్కసారి ఆలోచించి మీ యొక్క కామెంట్స్ చేయాలి అనుకుంటే టీం పరంగా ఆలోచించి కామెంట్స్ చేయండి. ఎంతవరకు కరెక్ట్? బుమ్రాని ఆర్గ్యూ చేసి అండ్ బుమ్రా కూడా ఏమైనా చేసుకో నాకు సంబంధం లేదు అన్నట్టుగా కూడా సైకిల్ చేయడం జరిగింది. సో మొత్తానికి అలా అంతవరకు అయితే దారి తీసిందని చెప్పుకోవచ్చు హార్దిక్ పాండ్యా వర్సెస్ బుమ్రా కాంట్రవర్సీ. సో మరి ఈయన కెప్టెన్సీ పరంగా కూడా గుర్రగా ఉన్నట్టయితే
సమాచారం అయితే ఉంది బుమ్రా. మరి చూడాలి, ఎందుకంటే పవర్ ప్లేలో మినిమం 2 ఓవర్స్ అయితే వేయిస్తున్నారు. కాకపోతే దీపక్ చహర్ మాత్రం తేలిపోతున్నాడు. గాయస్ నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకుంటున్నాను, అశ్విని కుమార్ని ఇంపాక్ట్ సబ్స్ లిస్ట్లో పెట్టుకుంటున్నారు, కానీ ఎందుకు తనని యూజ్ చేయట్లేదు? ముంబై ఇండియన్స్ బౌలింగ్ అసలుకే యూనిటీ లేదు, అంటే యూనిటీ అంటున్నాను సారీ, అంత బలహీనంగా ఉంది. కానీ ఇప్పుడు అశ్విని కుమార్ని ఇంపాక్ట్ సబ్స్ లిస్ట్లో పెట్టుకుంటున్నారు. ఇంపాక్ట్ సబ్గా తీసుకొస్తే ప్రాబ్లం ఏంటి? దీపక్ చహర్ ఎలాగో తేలిపోతున్నాడు, ఫామ్ లేదు. లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్తో జరిగినప్పుడు కూడా 22 రన్స్ ఇచ్చాడు. నిన్న జరిగిన మ్యాచ్లో కూడా 21 రన్స్ ఇచ్చాడు. సో చాలా వరకు అయితే తేలిపోతున్నాడు దీపక్ చహర్. ముందున్న మ్యాచెస్లో సెకండ్ హాఫ్ రెండో అర్ధ భాగంలో అయినా సరే ఖచ్చితంగా అశ్విని కుమార్ యొక్క సేవలని వినియోగించుకోవాలి. అదేవిధంగా క్రిష్ భగత్ అనే ఆల్రౌండర్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అంట, అండ్ ప్లస్ లోయర్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. అన్క్యాప్డ్ అయినా కావచ్చు, బట్ అన్క్యాప్డ్ వాళ్ళ దగ్గర నుంచే మంచి పర్ఫార్మెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం సన్ రైజర్స్ హైదరాబాద్, ప్రఫుల్లింగే అండ్ సబిక్ హుసేన్ వాళ్ళు అన్క్యాప్డ్, ఎంత మంచి పర్ఫార్మెన్స్ చూస్తాం. ఇద్దరి మధ్య 4 వికెట్లు పంచుకున్నారు. ముంబై ఇండియన్స్ చేస్తే తప్పు లేదు. ఇప్పటి వరకు ఏ టీం చేంజెస్ చేయనన్ని టీము ముంబై ఇండియన్స్ చేసింది. దగ్గర 17 చేంజెస్ చేసింది, 17 చేంజెస్, నాట్ ఏ జోక్. అయినా కూడా వర్క్ అవ్వట్లేదు. బెంచ్ స్ట్రెంత్ ఆల్మోస్ట్ చెక్ చేసుకున్నట్టే. ఇంకా అశ్విని కుమార్ని మాత్రం వినియోగించుకోలేదు, కొంతమందిని వినియోగించుకోవట్లేదు ముంబై ఇండియన్స్. లాస్ట్ ఇయర్ అశ్విని కుమార్ ఎంత మంచి బౌలింగ్ ప్రదర్శన అందించాడు. విల్ జాక్స్ వస్తాడు అన్నట్టుగా అయితే ఉంది, కానీ ఆయన మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. విల్ జాక్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా బౌలింగ్ దళం ఇంకా పెరుగుతుంది. బ్యాటింగ్లో కూడా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలిగే వాళ్ళు కూడా ఇంకా స్టాండర్డ్ అనేది ఇంకా హ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ తను మాత్రం వస్తాడా రాడా అనేది ఇంకా తెలియలేని పరిస్థితి. సో గైస్, ఇది ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ప్రస్తావన. సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 3 for 23 రన్స్ ఇచ్చినటువంటి హర్షదీప్ సింగ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.